అమరావతి అలైన్మెంట్ మరొకసారి మారింది. తాజాగా ఇది ఇంతకుముందు ఇట్లాంటి వాటి ఇష్యూస్ మార్చడం వీటి మీద కొన్ని వివాదాలు తలెత్తినా సరే ఫైనల్గా రూపు వచ్చేటప్పటికి అవన్నీ మర్చిపోతారన్నటువంటి రూట్లోనే సాగుతోంది. తాజాగా అమరావతి రాజధానికి విజయవాడ హైదరాబాద్ మార్గంలో గ్రాండ్ ఎంట్రన్స్ ఇచ్చేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. మూలపాడు నుంచి అమరావతి రాజధానికి గ్రాండ్ ఎంట్రన్స్ వేతో పాటు కృష్ణానది మీదుగా ఐకానిక్ బ్రిడ్జ్ అలైన్మెంట్ని మార్చింది. ఇంతకుముందు ఇబ్రహీంపట్నం పవిత్ర సంగమం దగ్గర ఐకానిక్ బ్రిడ్జికి భూమి పూజ చేశారు. NH-65 NH-30లకు అనుసంధానంగా దీన్ని ప్రతిపాదించారు. అప్పట్లో 2016లో ఐకానిక్ బ్రిడ్జికి ప్రతిపాదించినప్పుడు విజయవాడ వెస్ట్ బైపాస్ లేదు. తర్వాత క్రమంలో గొల్లపూడి నుంచి సురాయపాలెం మీదకి కృష్ణానది మీదుగా 3 కిలోమీటర్ల పొడవున విజయవాడ వెస్ట్ బైపాస్ నిర్మాణం జరిగింది. అమరావతి రాజధానిలో వెంకటపాలెం మీదుగా కాజా వరకు ఇది సాగుతుంది. గొల్లపూడి ఇబ్రహీంపట్నం ప్రాంతాలు దగ్గరగా ఉండటంతో ఐకానిక్ బ్రిడ్జి ఇక్కడ ఏర్పాటు చేయడం సముచితం కాదని ప్రభుత్వం భావిస్తుంది. ఈ మేరకు అమరావతి అభివృద్ధి సంస్థ అధికారులు సరికొత్త అలైన్మెంట్ మీద కసరత్తులు చేశారు. ఇబ్రహీంపట్నం దాటిన తర్వాత మూలపాడు దగ్గర నుంచి NH-65ని అనుసంధానిస్తూ గ్రాండ్ ఎంట్రన్స్ వే ఏర్పాటు చేయాలని భావించారు. ఈ గ్రాండ్ ఎంట్రన్స్ వే నుంచి ఐకానిక్ బ్రిడ్జిని కృష్ణానది మీద నిర్మించాలని నిర్ణయించారు. మూలపాడు నుంచి కృష్ణానది మీదుగా రాయపూడి వరకు 52 కిలోమీటర్ల మేర ఈ గ్రాండ్ మార్గాన్ని అభివృద్ధి చేయాలని నిశ్చయించారు. ఎందుకంటే అమరావతి రాజధానిలో శాఖమూరు నుంచి రాయపూడి వరకు N13 రోడ్డు నిర్మిస్తున్నారు. ఈ గ్రాండ్ ఎంట్రన్స్ మార్గాన్ని రాయపూడి దగ్గర N13 రోడ్డుకు అనుసంధానం చేయడం ద్వారా రాజధానిలోని అన్ని ప్రాంతాలకు అనుసంధానం అవుతుంది. అమరావతి గ్రాండ్ ఎంట్రన్స్ మార్గంలో భాగంగా కృష్ణానది మీద 4 కిలోమీటర్ల మేర ఐకానిక్ బ్రిడ్జి పొడవు ఉంటుందని చెప్తున్నారు. శనివారం అమరావతి అభివృద్ధి సంస్థ అధికారులు ఐకానిక్ బ్రిడ్జికి సంబంధించిన DPR తయారు చేసేందుకు కన్సల్టెంట్కి టెండర్లు పిలిచారు. మూలపాడు దగ్గర NH-65కి అనుసంధానం చేయడం ద్వారా హైదరాబాద్ రూట్లో ఈ మార్గాన్ని సెట్ చేస్తారన్నమాట.